నమస్తే విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే సమిష్టి నేరాలను అరికట్టామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2023 జిల్లా పోలీస్ శాఖ సాధించిన ప్రగతిని ఆమె వివరించారు. మహిళల భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టామని, నగరంలో యాసిడ్ దాడికి గురై మృతి చెందిన మహిళకు సంబంధించి నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేశామని చెప్పారు. వారికి శిక్షలు పడేలా చేశామని ఎస్పీ వివరించారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టి గంజాయి, మద్యం, నాటుసారా అక్రమ రవాణాను అరికట్టామని, దిశా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశామని అన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకై ప్రత్యేక దృష్టి సారించి తీవ్రతను తగ్గించగలిగామని ఆమె వివరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు నిబంధనలు పాటించాలని, నిర్ణీత సమయానికి కార్యక్రమాలు ముగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, ఎస్బీబీ అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, డీసీఆర్బీ సిఐ సుబ్బారావు, ఎస్బీసీఐ ఆదిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 4 నెలల లోపే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డాం. అది కూడా ఒక్కొక్కరికి 3 జీవిత శిక్షలు. హత్యా నేరం కింద 1, యాసిడ్ అటాక్ కింద 1 జీవిత శిక్ష, అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 1 జీవిత శిక్ష, చనిపోయే వరకు 14 సంవత్సరాలు అట్లా కాదు. సో ఇది దేశంలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అంత తొందరగా శిక్ష పడ్డం అనేది రికార్డ్. సో డీజీపీ గారితో ఫాలో అప్ కానీ, డీజీపీ గారి సూపర్విజన్లో ఏలూరు డిఐజీ గారి సజెషన్స్ అన్నీ తీసుకొని మన ఏలూరు డిఎస్పీ హ్యాస్ డన్ కమెండబుల్ వర్క్. సో యాసిడ్ అటాక్ ఫ్యూచర్లో అట్లాంటి థాట్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిందితులకు రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏలూరు పోలీస్. తర్వాత మనకు వచ్చేటప్పటికి గిరిజన హాస్టల్లో బాలుడి హత్య, అది కూడా ఎలాంటి క్లూస్ లేవు, చిన్నపిల్లలు, 3 రోజుల్లో దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది. దాంట్లో కూడా శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే మనకి డిఫరెంట్ హెడ్స్లోకి వచ్చేటప్పటికి మర్డర్ కేసెస్, ఈ మర్డర్ మాత్రం 6% ఇంక్రీజ్ కనిపించింది. లాస్ట్ ఇయర్ 32 కేసెస్ రిపోర్ట్ కాగా 23లో 34 కేసెస్. మర్డర్ ఆఫ్ అగైన్లో కూడా లాస్ట్ ఇయర్ 1, ఈ ఇయర్ 2 ఉండడం జరిగింది. వెరస్ అటెంప్టివ్ మర్డర్లో 7% డిక్రీజ్. లాస్ట్ ఇయర్ 55 కేసెస్, ఈ ఇయర్ 51 కేసెస్. డెకాయిటీ సేమ్ ఒకటే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఒకటి ఉంది. ఆ ఒక్కటి డెకాయిటీ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే 10% వరకు డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ 213 ఉండగా ఈ సంవత్సరం 192. అలాగే ఆర్డినరీ థెఫ్ట్స్ సాధారణ నేరాల్లో కూడా 21% డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 653 అయితే ఈ సంవత్సరం 519 కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందండి, లాస్ట్ ఇయర్ 6, ఈ ఇయర్ 7. మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది. వెరాస్ కల్పబుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా, మర్డర్కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉండదు. అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ 5 జరిగితే ఇయర్ 8 రిపోర్ట్ అవ్వడం జరిగింది. అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది. గౌరవనీయ సీఎం గారు, గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అన్నది టాప్ ప్రయారిటీ. ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చేసి తాగి ఇతరుల మరణానికి కారణమయ్యారో రోడ్ యాక్సిడెంట్స్లో, అలాగే రాంగ్ రూట్లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారో అట్లాంటివన్నీ కూడా మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రీజన్లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది. అలాగే హర్ట్ కేసెస్కి వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ 1143 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 1115, అంటే 2% నేరాలు సాధారణ హర్ట్లో తగ్గాయి. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అన్ని హెడ్స్, స్పెసిఫిక్గా ఒక సింగిల్ అని కాదు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది. 16% తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 1527 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 1284, అంటే 16% నేరాలు తగ్గడం జరిగింది మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో. ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ 8 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 6 కేసెస్, అంటే 25% నేరాలు తగ్గడం జరిగింది. రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 80 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఈ ఇయర్ 62 కేసెస్, అంటే 23% నేరాలు తగ్గడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 168 కేసెస్, ఇయర్ 128, అంటే 24% నేరాలు తగ్గాయి. ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ 413, ఇయర్ 344, అంటే 17% మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి.
ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు చిన్న పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు దీంట్లో కూడా తగ్గుదల కనబడింది. లాస్ట్ ఇయర్ 162 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 136, అంటే 16% నేరాలు తగ్గాయి. ఎన్డీపీఎస్ మనం చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతోంది. ఇది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం గాంజా కేసులో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. ప్రజా నాయకుడు ఆళ్లనానికి ప్రజలు సేవ చేసేందుకు భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ఆకాంక్షించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ ఛాంబర్లో మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు కార్పొరేటర్లతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ ఉద్యోగులకు బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఆళ్లనాని రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందేనని, 3 సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఏలూరు నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొంది నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ విప్ పైడి భీమేశ్వరరావు, కార్పొరేటర్లు గరికిపూడి ఇమాన్యుయల్ జైకర్, సుంకర చంద్రశేఖర్, సబ్బన శ్రీనివాసరావు, జిజ్జువరపు విజయ నిర్మల రమేష్, మునగాల కేదారేశ్వరి జగదీష్, అద్దంకి హరిబాబు, కిలాడి జ్యోతి దుర్గారావు, జనపరెడ్డి కనకరసిరి రాజేశ్వరి కృష్ణ, మహమ్మద్ ఇలియాస్ పాషా, కోఆప్షన్ సభ్యులు నీతా విజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారు ఇంట్లో చూడు బాబాయ్ చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఏలూరు కార్పొరేషన్లో మన గౌరవ కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు, మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన రాజకీయంగా మరి ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించి మరి డిప్యూటీ సీఎంగా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఏలూరు శాసనసభ్యులుగా మరి ఏలూరు నగర ప్రజలకే కాకుండా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన మరి ఇటువంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి, రానున్న రోజుల్లో కూడా ఆయన మరింత ఉన్నత పదవుల్లో ఆయన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరి ఏలూరు నగర ప్రజలందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏలూరు శాసనసభ్యుల వారు, గౌరవనీయులు పెద్దలు ఆళ్లనాని గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంటే మరి ఎంతోమందికి పేద ప్రజలకి సేవ చేసేటటువంటి భాగ్యం ఆయనకి కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండేటువంటి అదృష్టాన్ని కలగజేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏలూరు నగరపాలక సంస్థ తరఫున గౌరవ మేయర్ గారి తరఫున, గౌరవ డిప్యూటీ మేయర్ గారి తరఫున, గౌరవ కార్పొరేటర్ల తరఫున, గౌరవ స్టాండింగ్ కమిటీ సభ్యుల వారి తరఫున, అందరి తరఫున కూడా, ఏలూరు ప్రజలందరి తరఫున కూడా ఆళ్లనాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పేద ప్రజలకి మరిన్ని సేవలు చేసేటువంటి శక్తి ఆ భగవంతుడు ఇస్తూ మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించి ఆ పదవుల ద్వారా అందరికీ కూడా సహాయం చేసే శక్తి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున కార్పొరేషన్లో మరి 296 మందికి ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి వైభవంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం వినేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కలియుగంలో శ్రీవారిని దర్శించుకుంటే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో ఆయన వివరించారు. స్వామి అవతారాలు పోతన భాగవతంలోని అంశాలను విశదీకరించారు. తొలుత ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్, ఈవో సన్యాసరావు, అర్చకులు మారుతీరావు మరియు సభ్యులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. బ్రహ్మశ్రీ మైలవరపు లక్ష్మీనరసింహం ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సరళమైన భాషలో సరళంగా ఆయన యువతని హిందుత్వం వైపు ఇసుమంతైన వారి మాటల్లో కానీ, వారి చేష్టల్లో కానీ, వారి ప్రవర్తనలో కానీ ఎవరైతే వినే భాగ్యాన్ని కలుగజేసిన ఛానల్లో వారి ప్రవచనాలు వినేశామో ఇది వేలాపరి మన చెవులు, మన కర్మేంద్రియాలు ప్రాంగణంలోకి వస్తున్నారు. దయచేసి అందరూ పక్కగా నుంచి వారికి వినమ్రంగా నమస్కరించండి. బ్రహ్మశ్రీ ధర్మకర్తల మండలి యొక్క విచ్చేసినందుకు శిరస మనస మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి. మనం వారి యొక్క ప్రవచనాన్ని మనం ఆసక్తిని కనబరిచి ఈ యొక్క అద్భుత అవకాశం అలాంటి పాటించవలసిందిగా కోరుకుంటున్నామండి. వజ్రాలు అలాంటి వజ్రాలు ఇచ్చారు. ఉపాధ్యాయ పురుషాయ మహాత్మనే స్వాగత సుమాంజలి. సంస్కృతం చాగంటి వంశ విబుధం కోటేశ్వర మహోదరేశ్వర సన్నిధౌ భవత్ ప్రవచనం శ్రోతుం చెప్పడానికి కారణం ఏంటంటే కొండా పార్వతీదేవి దివ్యజ్ఞాన సమాజ ఉన్నత పాఠశాలలో మనందరం వారి అమృత వచన వాగ్ఝరిని వినడానికి చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వచనాలను కొనసాగిస్తున్న మీకు అనేక మంగళాశాసనములు. ఆయన ప్రవచనం జరుగుతుంటూ పక్కన తిరుమలలో సన్నివేశాలు కనిపిస్తుంటాయి. ఎక్కడ ఎలా వెళ్ళాలి యాతి వంశ సమున్నతి మనుషులు అంటే పండితులు మార్గదర్శకం. పాలక మండలి ఆర్ఆర్పేట ఏలూరు అధ్యక్షుడు. నిశ్శబ్దంగా ఉంటే వెంటనే విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. వెంటనే ఇప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాల కాలంలో జీవనను లోకమీ అన్నాడు బ్రహ్మగారు. కానీ ధర్మాన్ని నిలబెట్టవలసిన అవసర సుప్రభాతం అంటారు శ్రీశైల మల్లికార్జున భాగవతం 24 అవతారాలు చెప్పి అందులో ఆ కోరిక తీర్చుకుంటే దానివల్ల దోషం ఏమి రాదు. నాకు పులిహోర తినాలి నేను ఇవ్వడదు అని ఏది అనిపించేదో చెయ్యకుండా ఉండేసి కేవలం తుల్యం మనసులో ఒక కోరిక. భక్తి అన్న మాటకు అర్థం జీవితంలో అర్ధసముపార్జన చేసినప్పుడు ధర్మమే, కామమును తీర్చుకోలేవో అర్థం. నేను అనుసరించిన దేవుతో అదే ధర్మం కౌశల్యం. ధర్మాచరణమునందు ఆ ధైర్యం ఉండాలి. నేను అధర్మం జోలికి వెళ్ళను. నేను ఒక విహిత కర్మ చెప్పాను అనుకోండి, మీరందరూ చేయడం తేలిక. ఏమంటే రేపు శనివారము తెల్లవారుజాము 4 గంటలకు లేచి మీరందరూ చెవికి సంతోషం కలగాలి, ముక్కుకి సంతోషం కలగాలి, ముట్టుకున్నప్పుడు స్పర్శకి సంతోషం కలగాలి, ఏదో తింటే సంతోషం కలగాలి, మనసు రంజిల్లాలి. దానికోసం వద్దన్న పని చేస్తున్నాడు. అంటే పాపములే ఎక్కువ చేస్తూ ఉంటారు.
అది ఒక కారణం. 2, కలియుగానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. కలిస్సాధుహు 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 అని వ్యాస భగవానుడంతటి వాడు సంతోషపడ్డాడు. అటువంటి భగవత్ కథాశ్రవణం ఎంతో గొప్పది. అడిగితే ఆదివరాహస్వామి అన్నారు, ఇది కలియుగం అండి, నేను ముందు వచ్చి ఇక్కడ జెండా పాతాను కాబట్టి ఇదంతా నాదే. స్థలం మౌల్యేన గృహ్యతాం, ఇక్కడ డబ్బిచ్చి కొనుక్కోవాలి స్థలాలు కలియుగంలో, కాబట్టి డబ్బు ఇవ్వండి ఇస్తాను మీకు ఎంత కావాలో స్థలం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, లక్ష్మీదేవి కొల్హాపురం వెళ్ళిపోయింది, ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవ్వలేను, కానీ డబ్బుకి బదులు మీకు నేను ఒక వరం ఇస్తాను. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. ఈ కొండకొచ్చిన వాళ్ళు మీ దర్శనం చేయకుండా నా దర్శనం చేస్తే వాళ్ళు దర్శనం చేయనట్టే లెక్క. ప్రథమం దర్శనం చాస్యాత్, మొదటి దర్శనం మిమ్మల్ని చెయ్యాలి, తర్వాత నన్ను దర్శించాలి. మొదటి నైవేద్యం కూడా మీకు వస్తుంది. ఆవు పాలు కానీ ప్రసాదాలు కానీ ముందు మీకు నైవేద్యం పెట్టి నాకు నైవేద్యం పెడతారు. ఈ వరం మీకు ఇస్తాను, దీన్నే డబ్బు అనుకుని నాకు భూమి ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు ఆదివరాహస్వామి వారు భూమిని ఇచ్చారు. అక్కడ నీడ తిరగది చింత చెట్టు అని ఉండేదిట, తింత్రిణీ వృక్షం అని, అంటే అంత పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఉన్న భూమిని ఇచ్చారు. అదే తర్వాత ఆనందనిలయ విమానమై వెంకటేశ్వర క్షేత్రమైంది. అంటే కలియుగ ధర్మములను నిలబెట్టినవాడు వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వర స్వామి దేని కొరకు ఈ భూమి మీద అలా నిలబడి కాలు కదపకుండా ఉన్నారు అంటే కేవలముగా మనము చేసే పాపములను తీసేయడం ఒక ఎత్తు. 2, పుణ్యాత్ములైన వాళ్ళు ఉంటారు. నేను కలియుగంలో ఏం చేస్తానో తెలుసా, నా చెయ్యి కనపడదు, కానీ పరమ పుణ్యాత్ముడు ధార్మికుడైన వాడు వచ్చి హుండీలో ఇలా డబ్బు విడిచిపెడుతుంటే లక్ష్మి అందులో నా చెయ్యి పెట్టి పట్టుకుంటాను. ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము కొంత నేగొయ్యుకొని కొంత ధనదుకు వడ్డీకి ఇచ్చి వింతలీల చేయుచుండదననుచు మచికను బలికి. నేను చెయ్యి పెట్టి ధర్మాత్ములిచ్చినటువంటి ద్రవ్యాన్ని మాత్రమే తీసుకుంటాను. మిగిలిన కోటాను కోట్లు ఏవో రకరకాల పథకాలు అవన్నీ మళ్ళీ అజ్ఞులైన జనులకి పింతు నచలమతిని నిస్పృహుండనవచ్చు. అది చూసి నేను మురిసిపోను, ఎన్ని కోట్లు అంటారు. అదంతా ఏమిటి, తత్పాపరూపమైనట్టి ధనము. నాకు దాని మీద ఉత్సాహం లేదు. నాకు నిజంగా ఇష్టమైనది ఏదో తెలుసా, ఆయన అవతార ప్రకటనం చేయగానే చెప్పాడు, నాకు పరమ ప్రీతి పాత్రమైనది ఒక్కటే, ఏకేన తులసిమాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పణః. నాకు ప్రీతితో భక్తితో నేను ఉన్నానని నమ్మి బ్రతుకుతున్నవాడు తెచ్చివేసిన ఒక్క తులసి దళం దానికన్నా గొప్పది నాకు ఇంక ఏదీ కాదు. నాకు భక్తి కావాలి, ధర్మం కావాలి. అట్లా పట్టుకొచ్చి ఇచ్చిన తులసి దళం నాకు చాలు. మిగిలిన వాళ్ళ తృప్తికి నేను పెట్టుకుంటాను అంతే. తప్ప నాకు కావలసింది ఆ భక్తి, ఆ ప్రీతి ఉండి ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఇస్తే చాలు, నేను ప్రీతి పొందుతాను. వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడాడు. మీరు పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. ఎంతో కాలమైన నేను మీతో మీరు నాతో మాట్లాడినట్టే మాట్లాడుతుండేవాడు. కారణాంతరముల చేత ప్రతిజ్ఞ చేసి ఆయన మాట్లాడడం మానేశాడు. అటువంటి వెంకటేశ్వరుడు గురించి వ్యాసుల వారు ఒక మాట అంటారు, నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. వెంకటేశ్వరుడు అంటే శిలాప్రతిమ కాదు, అది సాక్షాత్ నారాయణమూర్తి యొక్క దర్శనమే. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరము తోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు అక్రూరుడు. ఒకానొకప్పుడు భగవంతుని యొక్క కాలికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయడం కూడా అంత కష్టం. కానీ ఈ యుగంలో
భక్తి కలిగిన వాడు శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆపాదమస్తకం చూస్తున్నాడు. అది దేవతా సంఘములు తయారు చేసినది కాదు. నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర, ఆయన మూర్తిగా నిలబడినట్టు ఉంటాడు. కానీ ఆయనకి పరమ భాగవతోత్తములైన వాళ్ళు వస్తే ఎంత ఇష్టం. ఒకటోసారి నాకు తిరుమల ఆనందనిలయంలో పనిచేసే ప్రధాన అర్చకుడు నాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఒక్కొక్కసారి స్వామివారి ముఖం తెల్లవారి మేము సుప్రభాతం చదివి లోపలికి రాగానే కళ్ళ 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 వాడిపోతుంటుందండి. అప్పుడు మేము అనుకుంటాం ఎవరో ధార్మికుడు కొండ మీదకి వచ్చాడని. ఒక 2 రోజులు పోయేటప్పటికీ కొంచెం విచారవదనంగా ఉంటారు. ఎవరో ధార్మికుడు కొండ దిగిపోయాడు అని మేము అనుకుంటూ ఉంటామని. అంటే ఆయన శిలాప్రతిమ కాదు, ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆపాదమస్తకము ఆయన్ని దర్శనం చేయడం అంటే కలియుగంలో పుట్టినందుకు మనం చేసుకున్నటువంటి మహద్భాగ్యం. వెంకటేశ్వర దర్శనం అంత గొప్పదైతే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అంటే అది ఎంత గొప్ప విశేషం, ఎంత అదృష్టంతో కూడుకున్న విశేషం. అంత మహద్భాగ్యాన్ని కలియుగంలో అందరికీ కట్టబెట్టాడు. అందుకే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలిబాధ మాన్ప, కలియు బాధని పోగొట్టడం కోసమని తిరుమల గైసేసిన, వైకుంఠం వదిలిపెట్టి తిరుమల క్షేత్రానికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామివారు ఉన్నారే, ఆయన యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆయన యొక్క నమస్కారం చేయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. దయచేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష. మాకింత ఉపకారం చేసిన పరమాత్మ మారరా 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 అంటాడు. అదే రాముడిగానో కృష్ణుడిగానో అయితే తెగటార్చేస్తాడు ధర్మం తప్పితే. ఇక్కడ తల వెంట్రుకలొక్కటి బుచ్చుకొని పాపములు రోగములుగా వెంటపడి బాధిస్తుంటే ఆపద మొక్కుల వాడై కాపాడి ఇక చెయ్యకురా పాపం, తెలిసింది కదా పాపం వల్ల ఎంత దుఃఖమో అని మనకి ప్రబోధం చేస్తాడు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ నిడికొండ నరేంద్ర అధ్యక్షతన పోణంగి రవితేజ చిల్డ్రన్ స్కూల్లో విద్యార్థులకు పండ్లు, భోజనాలను ఏర్పాటు చేశారు. రవితేజ స్కూల్ విద్యార్థుల మధ్య ఆళ్లనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొని ఆళ్లనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ దినేష్ రెడ్డి, ఏలూరు విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ అంజీ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థుల మధ్య ఆళ్లనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత దొండపాడు పరివర్తన పాఠశాలలో విద్యార్థుల మధ్య ఆళ్లనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పుట్టినరోజు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, వాణిజ్య విభాగం అధ్యక్షులు మోటమర్రి సదానందం, పిట్టా ధనుంజయ్, ధనియాల ఈశ్వర్, వైకాపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. సార్ నమస్తే. చెప్పారు అలాగే సార్, వస్తాను. ఓకేనండి. ఒకసారి చికెన్ ఫోన్ మాట్లాడుతున్నాను. నరేంద్ర
అందరూ ఈరోజు ఆనాని గారికి అలాగే మొన్న 21 పుట్టినరోజు జరుపుకున్న మన జగన్ మావయ్యకి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి బాలబాలికలకు ఈ స్కూలు అధ్యాపక సిబ్బందికి అందరికీ కూడా ఎల్లుండ రాబోతున్న నూతన సంవత్సరానికి సందర్భంగా మీ అందరికీ కూడా మన ప్రీతం నాయకులు శ్రీ ఆనాని గారి తరఫున అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరంలో కొత్త సంవత్సరంలో పిల్లలందరికీ కూడా మంచిగా రేపు మార్చిలో జరిగే పరీక్షల్లో అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులు అవ్వాలని అలాగే మంచి భవిష్యత్తు కలగాలని మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి మా ప్రీతమ నాయకులు శ్రీ ఆనాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు మరి శ్రీ ఆళ్నాని గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఏలూరు పట్టణంలో 50 డివిజన్లో ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున మరి దొండపాడైనటువంటి డఫ్ అండ్ డమ్ స్కూల్లో మరి ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షుల సమక్షంలో ఈ చిన్నారుల సమక్షంలో ఈ రోజున ఆళ్నాని గారి యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా గొప్పగా ఘనంగా చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. 50 డివిజన్లో ఒక్కొక్క డివిజన్ నుంచి 1000 ఓట్ల మెజార్టీతో మరి 50,000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి ఇక్కడున్న సైనికులు మేము ఒక పార్టీ నాయకులు కార్యకర్తలు ఏలూరు నగరం ఉన్నటువంటి 4,50,000 మంది ప్రజలు మరి 2,25,000 ఓటర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి ఆళ్నాని గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన అందరి ఆత్మీయ అతిథి ఏలూరు ముద్దుబిడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే ఆళ్ల నాని గారు జన్మదిన సందర్భంగా ఈరోజు అన్ని డివిజన్లో కేక్ కటింగ్ చేసి తమ యొక్క సంతోషాన్ని ప్రజలందరూ తెలియజేస్తున్నారు. కానీ నాని గారికి ఇక్కడ చేసుకోవడం అనేది ఆయనకి చాలా సంతోషం. ఎందుకంటే దీపావళి వచ్చినా ఏదొచ్చినా సరే ఏ పండుగ వచ్చినా సరే మీ అందరి మధ్యలో జరుపుకొని మీ కళ్ళల్లో ఆనందాన్ని మీ చిరునవ్వుల్లో వెలుగుల్లో చూసి సంతోషపడే వ్యక్తి మన నాని గారు. మరి ఒక్కసారి ఆయనకి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు ముద్దుబిడ్డ ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు గౌరవ ఆళ్ల నాని గారు జన్మదిన సందర్భంగా ఈరోజు పరివర్తన స్కూల్లో చిన్నపిల్లల మధ్యలో నానిగారు బర్త్డే వేడుకలు జరపడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆయన అడుగుజాడలో మేమందరం నడుస్తాం కాబట్టి ఆయన మరింత నూతన ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇస్తూ సెలవు తీసుకున్నాం. ఏలూరు ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్నాని గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఇక్కడ శనివారపేటలోని ఈ డఫ్ అండ్ డమ్ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందం. మరి ఇలాంటి నాయకుడు మన ఏలూరు కావాలి కావున మనందరం కూడా రానున్న కాలంలో ఆయన బ్లెస్ చేస్తూ ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారుల సమక్షంలో డఫ్ అండ్ డమ్ స్కూల్లో నాని గారి పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. వచ్చే పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మా తరఫున చిన్నారుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారి జన్మదిన సందర్భంగా 13వ డివిజన్లోని రవితేజ చిల్డ్రన్ హోమ్లో పిల్లలకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ డివిజన్లలో కూడా దుప్పట్ల పంపిణీ అని అలాగే అన్నదానాలని చేస్తున్నారు. అదేవిధంగా మరణరంగర కాలనీ వైఎస్ఆర్ కార్యకర్తల తరఫున ఆళ్ల నాని గారికి జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత ఆళ్ల నాని గారి జన్మదిన సందర్భంగా ఈ భగీరథ పాఠశాల ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన వారి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆళ్ల నాని గారికి ఆ దేవాదేవుడు మెండు దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న. థ్యాంక్ యూ ఆల్.
నిస్వార్థ ప్రజా సేవకుడు ఏలూరు నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ అందరికీ అండగా నిలుస్తూ అందరివాడిగా పేరు పొందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి కార్పొరేటర్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. శనివారం మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని జన్మదినాన్ని పురస్కరించుకుని చాటపర్రు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ను కట్ చేసి స్వీట్లను పంచారు. తొలుత వైఎస్ఆర్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పిల్లంగొళ్ల శ్రీదేవి, సబ్బన శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ లంకల్పల్లి గణేష్, పాలడుగు మురళీశ్యం, క్లస్టర్ 1 మహిళా వైస్ ప్రెసిడెంట్ కళ్లేపల్లి రాధా మరియు స్థానిక ప్రముఖులు, పెద్దలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు ఆళ్లనాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాని గారి కార్యకర్తలం నాయకులు అని చెప్పుకోవడానికి ఎక్కడైనా సరే గర్వపడే స్థాయిలో నాని గారు మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుని దగ్గర కార్యకర్తలుగా పనిచేయడం అందరికీ గర్వకారణం. మరి నాని గారు డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కరోనా లాంటి కష్టకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా విశేషమైన సేవలు అందించి అందరి మన్ననలు పొందారు. మరి రాబోయే కాలంలో కూడా వారు అత్యధిక మెజార్టీతో ఏలూరు నియోజకవర్గం నుంచి గెలిచి మరింత ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి ఆశాజ్యోతి ఆళ్లనాని గారు జన్మదినాన పురస్కరించుకుని మరి కూర్బీ సెంటర్లో 6, 7, 8, 9 డివిజన్లకు సంబంధించి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తులో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత వాటిలన్నిటికి చెక్ పెట్టి ఏ విధంగా పరిపాలన విధానం అందిస్తూ ఉన్నారో ఈరోజు ఏలూరు ప్రజలు అడిగితే చెప్తారు. మరి రేపు రాబోయే కాలంలో రాబోయే 3 నెలల్లోనే ఏలూరు ప్రజలందరూ బుద్ధి చెప్తాకి మీ ఏవైతే వాగుతూ ఉన్నారో వీటిలన్నిటికి బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చింది. మరి ప్రజలే తీర్పునిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. నాని గారి జీవితంలో విజయాన్ని పొందాలి అని చెప్పి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రజా నాయకులుగా మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని, మళ్ళీ ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని ఆయన గెలుపు ఖాతాలో జమ చేసుకోవాలని హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెంటర్లో మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఏర్పాటు చేసి చక్కటి సెలబ్రేషన్ చేసుకున్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నాని గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కిలాస్కర్ సెంటర్లో 6వ డివిజన్, 7వ డివిజన్, 8వ డివిజన్, 9వ డివిజన్ తరఫున నాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సమాజంలో సాటివారిని ఆదుకోవాలన్న యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ఆపదలో ఉన్నవారికి సాంఘిక సేవా కేంద్రం ఆపన్నహస్తం అందిస్తోందని ఏలూరు కథోలిక పీఠాధిపతి సాంఘిక సేవా కేంద్రం చైర్మన్ మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పులిమేర పేర్కొన్నారు. ఏలూరు కథోలిక పీఠం ఆధ్వర్యంలో ఏలూరులోని బిషప్ హౌస్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంఘిక సేవా కేంద్రం ప్రతి ఏటా ఎంతోమంది అభాగ్యులకు చేయూతనందిస్తోంది. అటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ, ఇటు ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడంలోనూ సాంఘిక సేవా కేంద్రం సేవలు నిరుపమానమనే చెప్పాలి. ఇటీవల మిచాంగ్ తుఫాన్ వల్ల వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా కోనసీమ,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో మంది నష్టపోయారు. ముఖ్యంగా పేద కుటుంబాలు సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి. అటువంటి వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో సాంఘిక సేవా కేంద్రం దాదాపు 23 లక్షల రూపాయల విలువైన 3,500 దుప్పట్లు, 2,000 కుటుంబాలకు సరిపడే నిత్యావసర సరుకులను, షెల్టర్ కిట్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వీటిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు బయలుదేరిన వాహనాలను ఏలూరు బిషప్ హౌస్లో పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1978 నుంచి సాంఘిక సేవా కేంద్రం సేవలు అందిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆపదలో ఉన్న వారికి స్నేహాస్తం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సాంఘిక సేవా కేంద్రం డైరెక్టర్ తాతపూడి ఇమాన్యుయల్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మైకేల్, ఫాదర్ జోజప్ప, ఫాదర్ ఎస్టీ స్టీఫెన్, ఫాదర్ ఎన్ స్టీఫెన్, ఫాదర్ చైతన్య, ఫాదర్ రాకేష్, ఎన్ కృపానందం, జక్కుల బెనర్జీ, కొయ్యగర్ల శ్యామ్, కె మాథ్యూ, ఎన్ వీరాస్వామి, టి బాలస్వామి, కె ప్రభుదాసు, కె తంబి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవ చేయడానికి ప్రోత్సహించిన మాన్యులు శ్రీ ఘనత వహించిన ములగడ జాన్ తండ్రి గారు మరియు నేడు నా ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈస్ట్ గోదావరి ఎప్పుడు ముంపుడు ప్రాంతాలకు గురవుతూ ఉంటుంది. ఈ మిచాంగ్ అనే తుఫాను ద్వారా చాలామంది నష్టపోయారు. అయితే ఎప్పుడు మేము ఉన్నాము అన్న అభయాన్ని ఇస్తూ తోచిన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారిని ఆదుకోవటం, చిన్న చిన్న పూరి గుడిసెలు కూలిపోయినప్పుడు వారికి ఆ ఇంటికి తగిన సామాను అందించడం, అదే రీతిగా అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కూడా ఈ సమయంలో నేను పిలిపిస్తున్నాను. మరి ముఖ్యంగా క్రీస్తు జన్మ దినాలు వేడుకున్న సందర్భంలో మరి నూతన సంవత్సరానికి స్వాగతించడానికి ఇంకా 2 రోజులలో ఉంది కనుక ఆ నూతన సంవత్సర ఆశీస్సులు మీ ఇంట హేరాంగా కురాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషంతో ప్రేమ, ఐక్యత, సేవాభావాలతో ముందుకు సాగాలని ఆశిస్తూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగాలని కూడా పిలుపునిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోమన్ కథోలిక పీఠం పరిధిలోని 4 జిల్లాలలో అంటే ఏలూరు, కోనసీమ మరియు ఉభయ గోదావరి జిల్లాలలో ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలకు కానీ వరదలకు గురై అదేవిధముగా మిచాంగ్ తుఫాను వలన సర్వం కోల్పోయిన పేదలకు, వరద బాధితులకు మా సాంఘిక సేవా సంస్థ ఏలూరు వారి తరపున వారికి 3,500 దుప్పట్లను, అదేవిధముగా 2,000 మంది కుటుంబాలకు ఫుడ్ కిట్స్ అంటే నిత్యావసర సరుకులను, అదేవిధంగా షెల్టర్ కిట్స్ను ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఆపదలైనటువంటి వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి మాటను వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి పేదలు సహాయం చేయడానికి మరి దుప్పట్లు ఇంకా మరి ప్రొవిజన్స్ వాళ్ళు తీసుకుని వెళుతూ ఉన్నారు. కనుక ఎవరైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నారో వారందరికీ ఆదరణ ఉండడానికి, సహాయపడటానికి మరి వీటిని తీసుకువెళ్తూ ఉండగా మరి ఏలూరు పీఠాధిపతులు మహాగంధ జయరావు పొలిమేర బిషప్ గారిని, అలాగే వారి సోల్సర్ సెంటర్ డైరెక్టర్ ఫార్ ఇమానుయల్ గారిని, వారి సిబ్బందిని కూడా నేను ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. మరి వారిని కూడా పేదలు పొందుకొని నూతన సంవత్సరంలో మరి సంతోషం పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆపుస్మా దెందులూరు నియోజకవర్గ శాఖ కన్వీనర్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ ఎస్ఎస్ రాజు, సెక్రటరీ తంబి, ట్రెజరర్ సాయిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న 4 రూరల్ మండలాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటినీ కలిపి ఈ నెల 14, 15, 16 తేదీల్లో గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో అక్కడ వ్యాయామ ఉపాధ్యాయ బృందంచే అన్ని క్రీడలను నిర్వహించడం జరిగింది. అనంతరం బహుమతి ప్రదానం శనివారం వైఎంహెచ్ హాల్లో నిర్వహించారు. దాదాపు 400 మందికి బహుమతి ప్రదానం చేయడం జరిగిందని అప్పనవీడు గ్రామంలో ఉన్న జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారికి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచినట్లు స్పోర్ట్స్ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్, గౌరవ్ అతిథి గోపన్నపాలెం వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నతానియల్, అపుస్మా రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ శర్మ, అపుస్మా రాష్ట్ర సలహాదారులు కోనేరు సురేష్ బాబు, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎన్ శ్రీకాంత్, అపుస్మా జిల్లా అధ్యక్షులు గుర్రం బుల్లబ్బాయ్, దెందులూరు జోన్ అపుస్మా గౌరవ అధ్యక్షులు బోయపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారని అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్ రాజు తెలిపారు.
కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, షటిల్, చెస్, వాలీబాల్ ఇవన్నీ కూడా కండక్ట్ చేశారు. అదేవిధంగా అథ్లెటిక్స్, 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అందరికీ కూడా ఇవాళ సర్టిఫికేట్ ఇస్తారు, మెడల్ కూడా ఇస్తారు, షీల్డ్ కూడా ఇస్తారు. చక్కగా ఇంటికి వెళ్ళి అమ్మా దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఛాంపియన్, ఇవాళ నాకు మెడల్ వచ్చింది, మీ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడైతే షెల్ఫ్ ఉందో ఆ షెల్ఫ్ లో పెట్టుకుని రోజు ఇదిగో నీ ఛాంపియన్ నాతో మీరు మాట్లాడాలంటే ఛాంపియన్ అని చెప్పి మీరు గర్వపడండి. సరేనా? రాసుకుంటారా? షీల్డ్ అందరు సర్టిఫికేట్ కూడా రాసుకుంటారా? ఆల్ ద బెస్ట్ అందరికీ. మరొకసారి ఇంత చక్కటి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ 40 న్యూ ఇన్స్టిట్యూట్స్ తో పరిచయం ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా మరొక ఏదో ఒక కార్యక్రమం ద్వారా 45 మందిని కలుస్తాను. నేనేదో సహాయపడగలను కలుగుతాను డెఫినెట్ గా. అది కూడా నా నుంచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ పార్టీ పటిష్టతకు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లాతో పాటు ఏలూరు నగరాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆకాంక్షించారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు ఎల్లపు మోజేష్, నిడికొండ నరేంద్ర, పిట్టా ధనుంజయ్ మరియు సోషల్ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక ఫ్యాషన్ సెంటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఆళ్ల నానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. భవిష్యత్తులో ఆళ్ల నానిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా చేసుకోవాలని ప్రతినబూనారు. మెడికల్ కాలేజ్ ప్రధాత ఆళ్ల నాని గారి నాయకత్వం, మెడికల్ కాలేజ్ ప్రధాత ఆళ్ల నాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, 31,000 మందికి ఇల్లు ఇచ్చిన ఆళ్ల నాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, సామాజిక న్యాయ సృష్టికర్త ఆళ్ల నాని గారి నాయకత్వం, అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసిన ఆళ్ల నాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, పేదల పాలిపోయిన ఆళ్ల నాని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, లాలి డైనమిక్ లీడర్ ఆళ్ల నాని గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, టైగర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, లాలి డైనమిక్ లీడర్ ఆళ్ల నాని గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, లాలి డైనమిక్ లీడర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, పేదల పాలిపోయిన ఆళ్ల నాని గారి నాయకత్వం, నిరంతర ప్రజాసేవకుడు ఆళ్ల నాని గారి నాయకత్వం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సమక్షంలో ఆళ్ల నాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొని ఆళ్ల నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మినిస్టర్గా అయిన తర్వాత హాస్పిటల్గా ప్రజలకు చూపించాలి. మరొకసారి మరి నా అభినందనలు. admire our Nani girl, citizen of your constituency. So I wanted to exalt her in this position. Happy birthday to Happy birthday to Happy birthday to Happy birthday to
Very good. God bless you. Tendra, educate. Dhanurmasva. Both the pillars of and honorable. ఈ కార్యక్రమంలో మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ తెలుసు జిల్లా ఆసుపత్రిగా ఏలూరులో మన ఈ హాస్పిటల్ ఉండడం. మరి లోగడ 10 సంవత్సరాల కింద నాని గారు ఎమ్మెల్యేగా ఉండగా జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ని తీసుకొచ్చి న్యూరాలజిస్ట్ని, న్యూరో సర్జన్ని, అట్లాగే కిడ్నీ సెంటర్ కూడా రావాలని ఉద్దేశించినప్పుడు నెఫ్రాలజిస్టులు అందరూ కూడా ప్రయత్నించారు. కానీ ట్రామా కేర్ సెంటర్ వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చింది. అప్పుడే అనుకున్నారు నాన్నగారు ఏలూరులో మన పశ్చిమ గోదావరి జిల్లా కంపల్సరీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలన్నది. అది ఇన్నాళ్లకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి తలంపుతో ఫస్ట్ ఉండగా ప్రప్రథమంగా ఆ 17 కాలేజీలో ఫస్ట్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. 2020 జనవరి 4వ తారీఖున మన హాస్పిటల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కొద్ది రోజులకే కోవిడ్ రావడం, 2 సంవత్సరాలు లేట్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మరి మన అక్కడ కాలేజీ కట్టుకోవడం, అప్పుడే ఒక బ్యాచ్ అడ్మిట్ అవ్వడం, త్వరలోనే మొత్తం ఇక్కడైనా వార్డ్స్ అన్నీ పెరిగి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మన ఏలూరుకి వచ్చిందంటే ఘనత మన ఆళ్ళనాని గారిది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొద్ది కాలం పోతే మన విజయవాడ కానీ గుంటూరు కానీ అసలు రెఫరల్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు కూడా మనకు 1 or 2 yearsలో ఏలూరులోనే అందుబాటులోకి వస్తాయి. మరి దానికి అంతకుముందు ప్రభుత్వంలో 7,000, 8,000 జీతాలు ఉండేవి. మరి 16,000 రూపాయలు పెరిగిందంటే ఇది నాని గారి యొక్క ఇదే అని మనం చెప్పుకోవాలి. అలాగే మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా తక్కువ వేతనాలు ఇచ్చేవారు. వాళ్ళకు కూడా 4,000, 5,000 ఇచ్చేవారు. అలాంటిది ఈ రోజున 11,000 దాకా కూడా వచ్చిందంటే అది కూడా నాని గారి ఘనతే అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అనేక మంది వర్కర్స్కి ఇక్కడ జాబ్ కల్పించడానికి కూడా వారు ఎంతో సహకారం చేస్తున్నారు. ఒక మంచి లీడర్ ఆయన. వారి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి నాన్నగారు కానివ్వండి, వారి సారథ్యంలో వారి మంత్రిత్వాన్ని చేపట్టి ఎంతో చేయూతనిచ్చి ఎంతోమందికి చాలా అందరికీ కన్సల్టేషన్స్ వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని కాదనకుండా వారి మిత్ర బృందం కానీ ఎవరైనా వాళ్ళకి సహకరిస్తూ అపాయింట్మెంట్ అందరికీ ఇస్తూ చాలా సాదరాభిమానాలతో మాట్లాడుతూ ఉన్నందుకు వారు చిరంజీవులుగా ఎప్పటికీనూ దీర్ఘాయుష్తో ఉండాలని, మంచి ఆయురారోగ్యాలతో అన్ని రకాలుగా ఫ్యామిలీలో కానీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా వారిని దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను మా వారు కలిపి దీవిస్తున్నాం. ఆయనతో పాటు మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉంటారు. జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఏలూరు నగర అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్లనాని అభిమాన సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ బాలికల వసతి గృహం నందు అంగవైకల్యం గల బాలబాలికల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఆళ్లనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విభిన్న ప్రతిభావంతుల పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలకు భోజనాలను ఏర్పాటు చేశారు. లక్కోజు గోపి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసిన ఆళ్లనాని ఏలూరులో ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇచ్చిన ఘన చరిత్ర ఉందని, రాబోయే రోజుల్లో తమ బడుగు బలహీన వర్గాల ఓట్లన్నీ ఆయనకు వేసి ఏలూరు ఎమ్మెల్యేగా
మళ్లీ గిఫ్ట్గా అందజేస్తామని తెలియజేశారు. ఈడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు నుండి అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్తున్న నాని రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. సీనియర్ వైసీపీ నాయకులు అబ్బిరెడ్డి రంగముత్యాలు, డిప్యూటీ మేయర్ నోకపల్లి సుధీర్ బాబు, కార్పొరేటర్లు పైడి భీమేశ్వరరావు, కోయ సత్యబాబు, కర్రి శ్రీనివాస్, నిడికొండ నరేంద్ర, వైసీపీ జిల్లా నాయకులు పిటి నాగేశ్వరరావు, బీసీ నాయకులు వెంకట్రావు, ఉక్కుసూరి గోపాలకృష్ణ, మోటమర్రి సదానందం, అలగ గణేష్, కింజంగిరి రాజు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఈరోజు గౌరవనీయులు మా బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతమ నాయకులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవాలని, మా పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా భోజనాల కార్యక్రమం చేస్తున్నాం. నాని గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జై నాని గారు. మన ప్రీతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస నాని గారి జన్మదినం సందర్భంగా అతను 1000 ఏళ్ళు చక్కగా వద్దల్లే పేదలకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. స్థానిక 11 జిల్లా కోడి గోపి గారు వారి బృందం ఈ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాని గారు పుట్టినరోజు ఈరోజు రావడం అదృష్టం. దానికి బహుమతిగా మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టికెట్ అనౌన్స్ చేయడం మనందరి అదృష్టం. గెలుపు ఖాయమని చెప్పి మీ అందరూ ఆశీస్సులు చెప్తాను. పేదరికం లేని సమాజం ఏర్పడాలని కోరుకునే నాన్నయ్య గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరోసారి శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉండాలని కోరుకుంటూ నాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అహర్నిశలు పేదల గురించే శ్రమించే మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి హృదయం ఉన్న మంచి మనిషి. అలాగే మనకి 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, మంత్రివర్యులు గాను ఉన్నారంటే ఇతను చేసిన సేవకు గుర్తింపుగానే ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. ఇలాగే ముందు రోజుల్లో కూడా ఆయన ఉన్నత పదవులు స్వీకరించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. జై ఆళ్ళనాని సార్, హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను ఆదివారం నుండి మరింత ఉధృతం చేస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు
మీడియా సమావేశంలో వెల్లడించారు. గత 5 రోజులుగా పారిశుధ్య విభాగంలోనే సమ్మె నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రేపటి నుండి అత్యవసర విభాగాలైన మంచినీటి సరఫరా, వీధి లైట్లు, మలేరియా, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో కూడా సమ్మె చేపడుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మరియు మున్సిపల్ యూనియన్ నాయకులు ఏ జాన్బాబు, లావేటి కృష్ణారావు, వినుకొండ రమేష్, ఏసునాథ్, సోమేశ్వరరావు, సత్యనారాయణ, రామారావు, కొండలరావు, రాజేష్, సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు తదితరులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 25-30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్ట్ కార్మికుల అందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అత్యవసర విభాగాలు కూడా పూర్తిగా స్తంభింపజేస్తామని తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె పోరాటానికి ప్రజానీకం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 4.5 సంవత్సరాలుగా వేచి చూసిన తర్వాతనే తాము సమ్మెబాట పట్టామని, ప్రజలు, ప్రభుత్వం ఇది అర్థం చేసుకోవాలని వారు ఆ సమావేశంలో కోరారు. మున్సిపల్ కార్మికులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. మరి దీనికి నిరసనగానే కార్మికులు మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రభుత్వం సమ్మెను పరిష్కారం చేయాల్సింది బదులు ఈరోజు పోటీ కార్మికులను తీసుకొచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి అక్రమ అరెస్టులు చేయించి ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉంది. సచివాలయ ఉద్యోగులతోటి పనులు చేయించాలని, ఆర్పీలతోటి పనులు చేయించాలని, అలాగే వాలంటీర్లతోటి పనులు చేయించాలని చెప్పి చూస్తూ ఉంది. అనేక చోట్ల పోటీ కార్మికులను తీసుకొచ్చి చెత్త వాహనాలు నడిపించాలని, అలాగే మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి బెదిరింపులు ఇట్లాంటివన్నీ చేపడతా ఉంది. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పర్మిట్ చేయాలి, సమాన పని సమానతను ఇవ్వాలి, క్యాపిటల్ 18,000 జీతం ఇవ్వాలి, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకపోతే రాను రోజులు ఈ ప్రభుత్వానికి గడ్డు రోజులు ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా వీళ్ళకైతే పర్మిట్ చేయకపోతే రాను రోజులు ఈ ప్రభుత్వాన్ని కూడా పర్మిట్ లేకుండా పోతారు. ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విజృంభించి చేస్తారు. పోటీ కార్మికులు పెట్టి ప్రభుత్వం ఏదో పబ్బం గడుపుకోవాల్సి వస్తుంది. పోటీ కార్మికులు చేయలేము. రాను రోజుల్లో వాటర్ వర్క్స్, వీధి లైట్లు మొత్తం ఆఫ్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఇంటి వద్ద మాజీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్పర్సన్, 3వ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిల సతీష్ చంద్ర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు పాల్గొని ఆళ్లనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో మీరు జరుపుకోవాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లాగే మన ఏలూరుని ఇంకా మంచి ఉన్నతమైన పదవులు లభించుకొని ఇంకా మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజున మేము అందరం కోరుకుంటున్నాము. ఆళ్లనాని శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఏలూరు పట్టణం ఇంతగా అభివృద్ధి చేస్తున్న మన ఆళ్లనాని గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన బొద్దాని శ్రీనివాస్ గారికి, అలాగే అఖిలమ్మకు ఇంకా రెండు పదవులు రావాలని ఆశిస్తున్నాను. మన ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం రామచంద్రరావుపేట, ఏలూరులో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఎంవి సురేష్ బాబు, ఆర్జేసీ దేవాదాయ శాఖ రాజమహేంద్రం వారు ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండల సభ్యులు, కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో ఎంవి సురేష్ బాబుకు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వాయిస్ పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రీతిదిష్టతి ఆత్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయ ఇది ఆ రోజు డ్రై ఫ్రూట్ మాల వేసాం సార్. అది డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇలా కంచిలో చూసారు మొత్తం మీనాక్షి ఆ కలర్స్ అయితే ఒరిజినల్ కలర్స్ తూర్పులాగే టేక్ కొమ్ము పండించాం సార్. కాలంలో ఈ కట్టినాం 4 పక్కల ఓపెన్ అయింది సార్. ఇవన్నీ ఏం చేసాము సార్? మొదటి రోజు వచ్చి చూసుకుని ఏదో ఒకటి జరిగిపోతుంది आंजनेय कार्तिक नामदेश्य दुर्गा लावण्यानाम्याः कौटिल्या नामदेश्य रंगनायकुल नामदेश्य अन्नपूर्णमनाम्याः सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य अखंड ऐश्वर्याभिवृद्ध्यर्थेन श्री वेंकटेश्वर स्वामिने नमः लक्ष्मी శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు గత 11 సంవత్సరాల నుంచి నిసప్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ బ్రహ్మోత్సవాలు అనేది 1950 ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా నాలుగు ద్వారాలు కూడా చేపట్టారు. ఇక్కడ ఆటల సాధారణంగా కూడా ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా త్వరలో వారికి అందరూ పుస్తకాలతో పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా చర్య తీసుకుంటున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి సేవలో స్వామివారిని దర్శించి అనుకోవాల్సిందిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కిలారపు శ్రీనివాసరావు 20వ డివిజన్ కార్పొరేటర్ గూడూరి ఆదిలక్ష్మీ ప్రసాద్ ఇన్ఛార్జ్ కాళిదాసు దుర్గారావు ఆధ్వర్యంలో ఆళ్లనాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే ఆళ్లనాని సార్ గారు. బర్త్డే ఆళ్లనాని సార్ గారు. పక్కన
ఆళ్ళని గారి వర్గత్వం షిరిడీలో ఎప్పుడు ఉంటారు కాబట్టి అట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయన మరి దేవాలయాలకు వెళ్ళడం జరిగింది. ఎల్లుండే 1వ తారీఖునే మా ప్రీతం నాయకులు నాని గారి ఆఫీస్ దగ్గర మరి నూతన సంవత్సరం వేడుకలు మన అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటామని చెప్పేసి సందర్భంగా మరి ఏలూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి జగన్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దగ్గర 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. త్వరలో రేపు ఏప్రిల్లో మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. మరి జగన్ గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో వాటిలో 99% వాగ్దానాలు నెరవేర్చారు. చెప్పనివి కూడా ఎన్నో వాగ్దానాలు నెరవేర్చారు. కాబట్టి ఆయన ఏదైనా మాట అంటే మడం తిప్పే పని లేదు, చెప్పాడంటే చేస్తాడంతే అనేది ప్రతి ఒక్కరి మాటలోనూ మనసులోనూ నాటుకుపోయి ఉంది. రాష్ట్రం మొత్తం మీద మెడికల్ కాలేజీలు జరిగే వైద్య సదుపాయాలు ఎక్కడ జరగవు. అట్లాగే ఏలూరు నగరంలో అర్బన్ హెల్త్ సెంటర్స్ 10 అర్బన్ హెల్త్ సెంటర్ 1 కోటి రూపాయలు ఖరీదు అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారు. మనందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మన ఆళ్ళనాని గారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో మన ఆళ్ళనాని గారిని ఏలూరు నుంచి అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి మరొకసారి ఆయన ముఖ్యమంత్రి మంత్రి అయ్యి మన ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటే సందర్భంగా మరొకసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రజల తరఫున నాని గారికి నాయకుడే కార్మికుడై ఏలూరులో చెత్తను స్వయంగా ఏలూరు కార్పొరేటర్ సాంబా తొలగించారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సమ్మె దృష్ట్యా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని నగర వ్యాప్తంగా పేరుకుపోతున్న చెత్త వల్ల తన డివిజన్ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏలూరు 23వ డివిజన్ కార్పొరేటర్ కడవకులు సాంబా స్వయంగా చెత్తను తరలించారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజా సేవకులు అనే విషయాన్ని అమలు చేసి చూపిస్తున్న కార్పొరేటర్ కడవకల్లు సాంబా తీరుకు పలువురు ప్రశంసలు కురిపించారు. వివాదాలకు దూరంగా అందరితో సౌమ్యంగా ఉండే కార్పొరేటర్ సాంబా డివిజన్ ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని చింతల్పూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. మండలంలోని ఉర్లగూడెం గ్రామంలో సుమారు ₹1 కోటి ఖర్చుతో నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యువరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చింతల్పూడి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు, మిర్యాల దిలీప్ ప్రకాష్ పాల్, చెన్నకేశవరెడ్డి, ప్రసాద్, శివరామకృష్ణ, మండలంలోని పలువురు నాయకులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయం అందరికీ అందాలి
ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక హాస్పిటల్ ఒక ఊర్లో చిన్న పల్లెటూరులో ప్రతి చిన్న పల్లెటూరులో ఒక హాస్పిటల్ ఇవ్వడం అనేది హర్షించదగినటువంటి విషయం కాబట్టి మనమందరం కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికతని మనందరం కూడా గుర్తుంచుకొని ఖచ్చితంగా ఈ యొక్క మనలో మనందరం కూడా పాలు పంచుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అంటూ ఉంటారు అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదా, మనం అభివృద్ధి నిజమైన ఒక పక్కన సెక్రటేరియట్, ఇంకో పక్కన రైతు భరోసా, ఇంకో పక్కన వెల్నెస్ సెంటర్. ఏ ఊర్లో అయినా సరే తప్పకుండా మనకు స్వాతంత్రం వచ్చేంత ఇతర పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకి ఉర్లగూడెంలో 3 ఒకేసారి ప్రారంభించడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇవన్నీ కూడా కట్టి శ్రమతోటి వీటిని పూర్తి చేసినటువంటి యువరాజు గారికి ముఖ్యంగా నేను నా అభినందన పంచాయతీలో కూడా ఒక సచివాలయ వ్యవస్థ అలాగే వెల్నాడ్ సెంటర్ ఎప్పుడు అందుబాటులో ఉండడానికి డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉండడానికి 24 గంటలు అందుబాటులో ఉండడానికి ఒక డాక్టర్ గారు ఇంత చేసినటువంటి మన సీఎం గారికి మీ అందరూ కూడా చక్కని శుభాకాంక్షలు తెలియజేసి మళ్ళీ ఆయన సీఎంగా చేస్తారని, అలాగే మీ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెట్ట ప్రాంతంలో గత 57 సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన నిర్మలా ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక గుర్తింపు కలగడం ఆ ప్రాంత ప్రజలకు గర్వకారణమని సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు అన్నారు. స్థానిక నిర్మలా ఆసుపత్రి నందు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు సిస్టర్ బిందు ఫిలిప్ను శాల్వాతో సత్కరించి జ్ఞాపిక, పూల మొక్క, పళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా వీరమల్ల మధు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ హాస్పిటల్ అవార్డుతో పాటు బెస్ట్ డాక్టర్ అవార్డు పొందిన నిర్మలా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిరుపేద, బడుగు, బలహీన వర్గాల వారికి వైద్యాన్ని ఇస్తూ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో అందజేయడంతోనే ఈ గుర్తింపు లభించిందని అన్నారు. భవిష్యత్తులో నిర్మలా ఆసుపత్రి ద్వారా మరిన్ని విభాగాల్లో వైద్య సేవలు అందించాలని డాక్టర్ బిందుని మధు కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కలపర్తి విజయ్, వీరమల్లు వరలక్ష్మి, పండూరి రామ్సాయి, సౌజన్ సాయి, దగ్గమిల్లి ఆశ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గత 60 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి అలాగే పేదలకు స్వచ్ఛమైన వైద్య సేవలు అందించే మన నిర్మలా హాస్పిటల్కి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అవార్డు తీసుకోవడంతో పాటు మేడం గారు బిందు మేడం గారికి కూడా ఈ అవార్డు రావడం అనేది మన ప్రాంతవాసులు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ప్రస్తుతం వైద్యం అనేది వ్యాపార రంగంగా ఉంది, కానీ ఆ వ్యాపారాన్ని అలా కాకుండా ఏదైతే సేవ అలాగే మంచి చికిత్సలు అందించాలనే సంకల్పంతో మన నిర్మలా హాస్పిటల్ పనిచేస్తుందని మనం తప్పకుండా తెలియజేయాలి. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మంచి వైద్య సేవలు అందించి మన మెట్ట ప్రాంతానికి మరింత కీర్తి ప్రతిష్టలు మన ఆసుపత్రి ద్వారా మన ప్రాంతానికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సహాయ ఫౌండేషన్ ద్వారా ఏదైతే బిందు ఫిలిప్ మేడం గారికి ఇటువంటి మంచి గొప్ప అవార్డు పొందినందుకు కృతజ్ఞతలతో మా ప్రాంత ప్రజలని మరింతగా మక్కువతో మీ హాస్పిటల్ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ హక్కున చేర్చుకుని మంచి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. సీనియర్ సినీ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్మాణ సంస్థ ఎంపీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నటీనటులతో ఆయన ముచ్చటిస్తూ సినీ పరిశ్రమపై చర్చించారు. మురళీమోహన్ను నటసింహ చక్రవర్తి బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్కు అంబికా కృష్ణ శుభాకాంక్షలు తెలిపి ఆయనతో గల అనుబంధాన్ని స్మరించుకున్నారు.
సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ ఓటీటీలో కానీ సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ అటు రాజకీయ నాయకుడిగా మా రాజమండ్రికి పక్కన మాకున్న రాజమండ్రి పక్కన ఎంపీగా ఈయన చేశారు. ఈయన చేసిన అభివృద్ధి ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళకి ఎక్కడ కనబడుతూ ఉంది. కమిటీగా చేశాడు ఆయన. ఎంపీగా అయిన తర్వాత నేను ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాను నాకేం సంబంధం కన్నా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు మన మురళీమోహన్ గారు. అటువంటి కమిటెడ్ వ్యక్తి మురళీమోహన్ గారు. అటు రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు, ఇటు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్ గారు వీళ్ళంతా కూడా తలలో నాలుగులాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ముందుకు వచ్చి చేసే స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. దాసరి నారాయణ పెద్దగా వెళ్ళిపోయినా కూడా మురళీమోహన్ గారు అందరికీ కూడా పెద్దగా ఉన్నారు. అన్ని కష్ట సుఖాలు తెలుసు, నడిచే చరిత్ర ఆయన. అటువంటి మహానుభావుడికి ఈ రోజున నట సినిమా చక్రవర్తి కదా, నరసింహ చక్రవర్తి నల్ల పేరుదా అది అంత మంచి పేరు ఆయన ఇవ్వడం చాలా అదృష్టం. నిజంగా విష్ణుని మెచ్చుకోవాలి. ఆ విష్ణు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాడు. ఎక్కడికి చేస్తాడో డబ్బులు, ఏం చేస్తాడో తెలియదు, డబ్బులు లేదో తెలియదు, ఖర్చు పెట్టేస్తాడు, తీసుకొస్తాడు, భారీగా ప్రొడక్షన్ చేస్తాడు, 3 స్టార్ హోటల్స్లో 4 స్టార్ హోటల్స్లో మీటింగ్ పెడతాడు. విష్ణు పక్క వాప అతను నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవాళ ఏమైపోయిందంటే అవార్డు ఫంక్షన్ చేస్తే అవార్డు నుంచి తీసుకుంటే వస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో ఎవరు రావట్లేదు. ఇదేంటి విచిత్రం నాకు అర్థం కాదు. ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఇస్తున్నారంటే అందరూ ఆర్టిస్టులు వచ్చారు, పండగగా జరిగేది. ఇవాళ బాధ అయిపోతుంది. సినిమా అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నాం మేము, వెళ్తే చాలా బాధగా ఉంటుంది. ఎవరైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా ఇండస్ట్రీ ఎవరు రావట్లేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఒక ముళ్ళ పొద. అందులోంచి ఇండస్ట్రీలో ఈ లెక్క రావడంలో మరి విష్ణు గారు ఎంత కష్టపడితే ఈ మాత్రం ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తున్నారంటే విష్ణు గారు దీని వెనకాల కఠోర శ్రమని నేను మనస్ఫూర్తిగా విష్ణుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయబాబు. కానీ ఫైనాన్షియల్ గా మాత్రం స్ట్రాంగ్ అవ్వదు విష్ణు. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ చేయాల్సింది కోరుకుంటూ ఖచ్చితంగా అంత. కాబట్టి ఇలాంటి ఫంక్షన్ లో మాట్లాడుతున్న అదృష్టం మురళీమోహన్ గారు, మా పక్క గురువు గారు. ఆయన ఒక ఎంపీగా ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్న ఆయన వ్యక్తి. ఆయన పెద్ద ఆయన ఆశ్రయించడానికి అందరికీ ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆయుర్వేద భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మా మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మా ఇండస్ట్రీ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ సెలవు. నమస్కారం. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని జన్మదినాన్ని పురస్కరించుకుని క్లస్టర్ 1 మహిళా వైస్ ప్రెసిడెంట్ కళ్లేపల్లి రాధ ఆధ్వర్యంలో శనివారం ప్రేమాలయం వృద్ధులాశ్రమంలో దాదాపు 70 మందికి ఫ్రూట్స్ మరియు సబ్బులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్లస్టర్ 1 మహిళా అధ్యక్షురాలు పిల్లంగొళ్ల శ్రీదేవి మరియు డ్వాక్రా సీఓలు, ఆర్పీలు, సీఎంఎం డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవిష్యత్తులో ఆళ్లనాన్ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని వృద్ధులు, మహిళలు ఆకాంక్షించారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.